వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక విషయాలు బయటపడుతున్నాయి. పర్వతగిరిలో సర్వర్లు, తెలంగాణలోని మరో 2 చోట్ల సర్వర్లు, హైదరాబాద్ అంతటా హార్డ్ డిస్క్లు, ఏ సిస్టంలో ఎక్కడెక్కడ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందో ఎవరికి తెలియని విషయం. పర్వతగిరి కేంద్రంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. హైదరాబాద్లో ఫోన్ రికార్డులు వింటున్న కేంద్రం మాత్రం పర్వతగిరిలో ఉంది. అది కాంగ్రెస్ పార్టీ రహస్యాలను వెలికి తీసే ఒక రహస్య కేంద్రం. ఆధునిక టెక్నాలజీని వినియోగించి అక్కడ పర్వతగిరిలో ఏర్పాటు చేసిన ఒక పెద్ద రహస్య స్థావరం. పర్వతగిరి కేంద్రంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కానీ ఇప్పుడు పర్వతగిరిలో ఆ కేంద్రం లేదు, హైదరాబాద్లో ఆ హార్డ్ డిస్క్లు లేవు. ఇంతకు ఇవన్నీ ఏమయ్యాయి? ప్రణీత్ రావు స్వయంగా మాయం చేశాడు, విధ్వంస రచన కొనసాగించాడు. తెలంగాణలోని పర్వతగిరి ప్రధాన కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందట. హైదరాబాద్లోని ఎస్ఐబి ఆఫీస్లో అన్ని రికార్డులు నమోదయ్యాయట. పర్వతగిరి ఒకటే కాకుండా ఇంకా మరో 2-3 చోట్ల కూడా సర్వర్లు ఏర్పాటు చేశారంట. ఒక మీడియా ఆఫీస్లోనూ సర్వర్లు ఏర్పాటు చేశారంట. మొత్తం 100కు పైగా సిస్టమ్స్లో హ్యాకింగ్ జరిగిందట, ఫోన్ ట్యాపింగ్ జరిగిందట. ఈ సిస్టమ్స్లో ప్రతిదీ రికార్డ్ అయిందట. పోలీసులు విచారిస్తున్న ఈ క్రమంలో అనేక విషయాలు బయటపడుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ సర్వర్లున్న కేంద్రాలు లేవు, హార్డ్ డిస్కులు లేవు. ఎందుకంటే ప్రణీత్ రావు ఎన్నికల ఫలితాలు వచ్చిన రాత్రే అన్ని దారుణంగా ధ్వంసం చేశాడు. ఆ హార్డ్ డిస్కులన్నిటినీ పనికి రాకుండా, మళ్ళీ రివీల్ చేయకుండా, ఎందుకు పనికి రాకుండా చేసి వికారాబాద్ అడవుల్లో పడేశాడు. పోలీసుల విచారణలో ఈ విషయం వెల్లడైంది. తాను ట్యాప్ చేసి సేకరించిన ఆధారాలలో ఒక్కటి కూడా మిగలకుండా, ఎలాంటి ఆధారాలు కనిపించనీయకుండా కంప్యూటర్లలోని హార్డ్ డిస్కులను స్వయంగా బయటికి తీసి కట్టలతో విరుగట్టి దాన్ని ఒక స్క్రాప్ కిందికి మార్చి ఒక ప్రత్యేక వాహనంలో వికారాబాద్ అడవులకు తరలించి అడవుల్లో పడేశాడట. ఇది జరుగుతుండగానే పర్వతగిరిలో ఆ సర్వరుణ కేంద్రం మాయమైందట. మరో 2 చోట్ల ఉన్న సర్వర్లు కూడా మాయమయ్యాయంట. ఇదంతా బీఆర్ఎస్ అగ్రనేత ఒకరు చేసిన పనేనట. హైదరాబాద్లో ఎస్ఐబి కార్యాలయంలో మాత్రం అన్ని హార్డ్ డిస్కులు కట్టెల సహాయంతో విరగొట్టి ఎందుకు పనికి రాకుండా చేసి ఒక తుక్కుగా మార్చి ఆయన వికారాబాద్ అడవుల్లో పడేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇప్పుడు ఆ హార్డ్ డిస్కులను సేకరించిన ఎందుకు పనికిరావు. అసలు రహస్యాలన్నింటినీ ప్రణీత్ రావు పూర్తిగా విధ్వంసం చేశాడు. అయితే ఈ కేసులో ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది, ఇతర మంత్రుల ఫోన్ ట్యాపింగ్ జరిగింది, కాంగ్రెస్ నాయకులందరి ఫోన్లు ట్యాప్ జరిగాయి. ఈ కారణంగా ఈ కేసుకు తీవ్రమైన ప్రాధాన్యత ఏర్పడింది. ఇదే కారణంగా పోలీసులు తీగలాగుతున్నారు. తీగలాగితే డొంకంతా కదిలే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రణీత్ రావు ఆ బీఆర్ఎస్ నేతతో ఇంకొంతమందితో మాట్లాడిన కాల్స్, ఆయన వాట్సాప్ చాటింగ్స్ అన్ని పోలీసులు సేకరించగలిగారు. దీని ఆధారంగానే ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఈ కుట్ర కోణంలో ఎంతమంది ఉన్నారు, బీఆర్ఎస్ నేతలు ఇంకా ఎవరెవరున్నారు, ముఖ్యంగా పోలీస్ శాఖలో ఎంతమంది ఉన్నారు. ఇప్పటికీ 4-5 పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ పోలీసులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కేసు అంతు తేల్చేందుకు పోలీసులు కసిగా ఉన్నారు. మరో 2-3 రోజుల్లో సంచలనమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసు అధికారులు అనధికారికంగా వెల్లడిస్తున్నారు.